నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యాదగిరి లక్ష్మీ నరసింహుడి రూపం ఉగ్రం, కానీ మనస్సు నవనీతం. ఘనసింహం గర్జించినట్లు, ముల్లోకాలను వణికించే మృగరాజు పంజా విసిరినట్టు, ఆ హిరణ్య కశిపుణ్ణి రక్కి చీల్చి చెండాడిన ఆ గోళ్ల చేతులు ఆది మహాలక్ష్మిని అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. స్తంభోద్భవుడైన సర్వాంతర్యామి భూలోక వాసులను తరింపజేసేందుకు స్వయంభువుగా వెలిసిన ఇలవైకుంఠపురం యాదగిరిగుట్ట. అనువనువు ఆధ్యాత్మికతకు నెలవైన ఆ మహా దివ్యక్షేత్రం యాదాద్రిని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా. నిత్యం నరసింహుని నామస్మరణతో పావనమైన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. నేటి ఆధునిక నిర్మాణాల యాదాద్రి. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 1148వ సంవత్సరంలో పశ్చిమ చాళుక్యుడు, త్రిభువన మల్లుడు, శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజులు ఇక్కడ స్వామిని దర్శించి పునీతులయ్యారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత హైదరాబాద్కి చెందిన పన్నాలాల్ పట్టి అనే భక్తుడు ఈ క్షేత్రానికి గోపుర, సింహ ద్వారాలను నిర్మించాడట. శ్రీయుతులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తల సలహా సహకారాలతో ఈ భవ్య నిర్మాణాన్ని నేటి తరానికి అందించారు. మొత్తం ఆలయమంతా ఏకరాతి కట్టడంగా ఒకే జాతి కృష్ణశిలలతో 1000 ఏళ్ల పాటు వర్ధిల్లేలా నిర్మించారు. నలువైపులా రాతి రాజగోపురాలు, పశ్చిమ దిశలో మహారాజగోపురాన్ని నిర్మించారు. సరికొత్తగా నిర్మించిన ప్రాకార మంటపాలు సింహ వ్యాళ జంతువుల ప్రతిమలతో కారిడార్లుగా పరమాద్భుతంగా నిర్మించి భళీ యాదాద్రి అనిపించారు. బాలపాదం దగ్గర నుంచి 12 అంశలు, కంబుకం, కంఠం, ప్రస్తరం, గ్రీవం, వల్లికా, నాసికా, స్తూపిక, దివ్య విమాన గోపురాలు. ఆ 7 కొండలవాడు 7 కొండలవాడు అయితే స్వామి 7 శిఖరవాసులు, సప్త శిఖరవాసుడు మా యాదాద్రి స్వామి. సప్త శిఖరాలతో, రాజవీధులతో, గోపుర ప్రాకారాదులతో, నాగర వేస్తర ప్రస్తర కుడ్యాలతో, లతా గుల్మాలతో, ఆకాశ పద్మాలతో, శతపత్రం, సహస్రపత్రం, అనంతపత్రం, వైదుష్య రీతులలో ఈ సర్వాంగ సుందరంగా ఆలయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఏక శిఖరవాసుడు, పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి తెలంగాణ గడ్డ మీద ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. జ్వాలా నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, గండ భేరుండ నరసింహస్వామి ఈ క్షేత్రంలో దర్శనమిస్తారు. ఈ తీర్థస్థలికి ఒక్కసారి వచ్చిన వారికి
మళ్లీ మళ్లీ రావాలి అనిపించేంతగా నవ్య నిర్మాణాల యాదాద్రి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రపంచ ప్రజానీకం పరవశించిపోయేంత వైభవం, తెలంగాణ నేలపై ఓ నయన మనోహరం ఈ యాదాద్రి. నరసింహస్వామి స్వయంభువుడై వెలసిన గుట్ట ఇప్పుడు భక్త జనరంజకమైన శోభను సంతరించుకుంది. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆవిష్కృతమైంది. ద్రవిడ వాస్తు శైలికి జీవం పోసింది. కాకతీయ, చాళుక్య, హొయసల, పల్లవ శిల్ప కళా నైపుణ్యాలను మేళవించింది. కేసీఆర్ గారు, చిన్నజీయర్ స్వామివార్ల పర్యవేక్షణలో 7 గోపురాల వైభవం విభవించింది. యాదాద్రి క్షేత్రంలో వెలసిన స్వామి 4 దిక్కులను చూస్తారు. స్వామి ఎటు చూస్తే అటువైపుని తూర్పు దిక్కుగా భావించాలంటారు పండితోత్తములు. ఈ పంచ నారసింహ క్షేత్రంలో జ్వాలా నారసింహస్వామి, యోగ నారసింహస్వామి, లక్ష్మీ నారసింహస్వామి, గండభేరుండ నారసింహస్వామి 4 దిక్కులే 4 రూపాలుగా ఉన్నారు. 5వ ఉగ్ర నారసింహస్వామి రూపంగా ఏకంగా యాదగిరి కొండనే భక్త జనం కొలుస్తారు. మరో విశేషమేంటంటే తిరుపతి మహాక్షేత్రంలో వలె యాదాద్రి ఆలయానికి కూడా నలువైపులా 4 మాడవీధులున్నాయి. గర్భాలయ నరసింహుడు పశ్చిమం వైపు చూస్తున్నట్లుంటాడు కనుక పశ్చిమ మాడవీధి, పశ్చిమ మహారాజగోపురం, వేంచేపు మంటపాలకు ఎనలేని ప్రాముఖ్యతను నిర్మాణంలోనే చూపారు. 72 అడుగుల ఎత్తైన 7 అంతస్తుల సప్తతల ఆగమ మహారాజగోపురం అంటే ఇదే. సప్తతల మహారాజగోపురం తర్వాత పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ రాజగోపురాలు 55 అడుగుల ఎత్తైన పంచతల గోపురాలుగా జనాకర్షకమై చిద్విలాసంగా ఉన్నాయి. దాదాపు 2.5 లక్షల టన్నుల ఒకే జాతి, ఒకే క్వారీ నుంచి వెలికితీసిన కృష్ణశిలతో నిర్మితమైన బహుబ్రహ్మమయ గోపుర వైభవ యాదాద్రి మహాదేవస్థానమిది. ఈ భవ్య నవ్య ఆలయానికి, పురాతన ఆలయానికున్న ఆంజనేయ స్వామియే క్షేత్రపాలకుడై విరాజిల్లుతున్నాడు. ఆ ఆంజనేయ స్వామి కూడా నూతన ఆలయ ముఖమంటప ప్రవేశంలోనే ఒక చిరు మందిరంలో నెలకొని ఉన్నాడు. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః అంటూ భక్తిగా స్మరించుకుంటూ తీర్థయాత్రికులు ఆలయ అంతరాలయంలోకి మెట్ల మార్గంలో దిగుతారు. గర్భగుడి ముందు ఉన్న విశాలమైన ముఖమండపం యావత్తూ ఓ మహారాజస్థానాన్ని తలపిస్తుంది. పెద్ద పెద్ద స్తంభాలు, మెట్ల మార్గాలతో వివిధ మంటపాలు, భక్తులు నిలబడి చూసేందుకు వీలుగా పలు అంతస్తుల మందిరాలు ఉంటాయి. ముఖమంటపంలోని స్తంభాలన్నింటికీ యాద మహర్షి వంటి పలువురు మహర్షుల, ఆళ్వారుల విగ్రహాలుంటాయి. ప్రాకార మంటపాలతో ముఖమంటప గోడలకు అలంకరించిన చిత్రపటాలలో నారసింహుని లీలలకు చెందిన పలు విగ్రహాకృతులు, చిత్తరువులు ఉంటాయి. వాటిలో ప్రధానంగా లక్ష్మీ నరసింహుల కళ్యాణఘట్టం, గర్భాలయ ప్రవేశద్వారంపైన ప్రహ్లాదుని చరిత్రకు చెందిన స్వర్ణ వర్ణ శిల్ప ఫలకాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలనాటి పంచనారసింహ క్షేత్రం నేటి అంగరంగ వైభవాల యాదాద్రిగా పునర్వైభవాలతో మిరుమిట్లు గొలుపుతోంది. విశ్వమంతా విస్మయంతో కనులు విప్పార్చి చూసేలా ఆలయ శిల్పకళ అహో నారసింహ అనేలా చేస్తోంది. పునాది నుంచి శిఖరం వరకు పూర్తిగా రాతి శిల్పాలతో నిర్మాణం సాగటం యాదాద్రి ఆలయ నిర్మాణ విశిష్టతగా చెబుతారు. పంచనారసింహ స్వరూపాలలో గండభేరుండ లక్ష్మీ నారసింహస్వామి విగ్రహం అమూర్త్య శిల్పంగా దర్శనమిస్తోంది. ఆ విగ్రహం ఎంతో విలక్షణంగా మహిమాన్వితమైన విగ్రహంగా భక్తుల పూజలందుకుంటోంది. 9 కొండల ప్రాంతంలో ఓ కొండపై లక్ష్మీ నరసింహస్వామి వెలసిన యాదగిరి గుట్టయే నేడు నవగిరి యాదాద్రిగా సరికొత్త రూపుదాల్చింది. నూతన నిర్మాణానికి, నూతన ఆగమ వాస్తుని వర్తింపచేయటానికి కొండను విస్తరించారు. మట్టితో దట్టించి మరింత వెడల్పుగా, సువిశాలంగా
కొండను వెడల్పు చేశారు. పాత నిర్మాణంలోని నరసింహస్వామి వెలసిన గర్భాలయాన్ని, గర్భాలయ మూర్తిని ఏమాత్రం కదల్చకుండా దాని చుట్టూ సరికొత్త నిర్మాణాలతో వైభవ విస్తరణ చేశారు. ఒక్క మాటలో నల్ల నల్లని శిలలపై చెక్కిన కృష్ణ శిల్పంలా నారసింహ దేవాలయాన్ని రూపెత్తించారు. ద్రావిడ, పల్లవ, కాకతీయుల శిల్పశైలిలో గోడలపై కృష్ణ శిలామూర్తులు, నాగర, వేసర, ద్రావిడ శిల్పశైలిల ఏనుగులు, వ్యాళ జంతువులు, వివిధ లతయుక్త నగిషీలు శిల్పుల ఉలులు చెక్కాయి. అక్కడా ఇక్కడా అని కాకుండా ఆలయంలోని అంగుళ స్థలం కూడా వదలకుండా నిండిపోయాయి. శ్రీరంగం వంటి మహాక్షేత్రం నల్లని రాయితో ఆలయం ఆశాంతం ఎలా నిర్మితమైందో అదే రీతిలో యాదాద్రి ఆలయం కూడా ఏనాటిదో ఈ భవ్య మందిరం అన్నట్లుగా నిర్మించారు. ద్రావిడ శైలి నిర్మితంగా విమానం, అష్టభుజీ మండపాలు, పల్లవ ఆర్కిటెక్చర్ రీతిలో మహాముఖ మండపం కాకతీయుల శైలిలో ఇలా ఒకే ఆలయంలో ఇన్ని శిల్ప, నిర్మాణ, ఆగమ, వాస్తు పద్ధతుల్ని అనుసరించటం ఇదే ప్రథమం. అందుకే ఇది భువనైక శిల్ప కళా సౌందర్యవంతమైన యాదాద్రి కోవెల. ఒక్కో శిల్పం ఇదెలా చెక్కాడీ శిల్పి అనుకునేంతగా అతని ఉలి పనితనం అబ్బురపరుస్తుంది. ఈ శిల్పాన్ని ఈ వైపు నుంచి చూస్తే గోమాత, ఆ వైపు నుంచి చూస్తే ఏనుగుల ఒకే తలతో 2 జంతు శరీరాలను శిల్పీకరించడం అబ్బురమే కదా. కాగితంపై కుంచెలా, రాయిపై ఉలిని నడిపిన చాతుర్యం అనేక శిలల శిల్పీకరణలో కానవస్తుంది. చిత్రలిపిలా శిల్పలిపిని ఉపయోగించి పలు శిల్పాల సమాహారంతో అనేక పౌరాణిక ఘట్టాలను వ్యక్తం చేస్తాయి మరికొన్ని శిల్పాలు. పౌరాణిక మూర్తులతో పాటు సమకాలీన జీవనానికి చెందినవి ఎన్నింటినో శిల్పాలుగా మలిచారు. కరెన్సీ నోట్లు, నాణేలు, తెలంగాణ సాంస్కృతిక జీవనానికి అద్దం పట్టే శిల్పాలు, ఇలా సామాజిక, చారిత్రక, పౌరాణిక చరిత్రలను గానం చేస్తున్నాయా ఈ శిల్పాలు అన్నంత రమణీయంగా సందర్శకులను అలరిస్తాయి. ఇక్కడ అర్చకులు లోక కళ్యాణార్థం, స్వామి ప్రీత్యర్థం యాగాలు, యజ్ఞాలు నిర్వహిస్తారు. యాగశాలను దాటి ముందుకు వెళ్లిన భక్తులు, గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు తమ వెంట తెచ్చిన పూజా ద్రవ్యాన్ని సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో ముందుకు కదులుతారు. ఆలయాలకు వెళ్లే భక్తులు విధిగా పాటించేది ఆలయ ప్రదక్షిణలు. మరికొన్ని విశిష్ట క్షేత్రాలలో గిరి ప్రదక్షిణలు అనేది ఓ ప్రత్యేకమైన విధిగా విలసిల్లుతోంది. ఓ పెద్ద కొండపై ఉన్న ఆలయానికి ప్రదక్షిణగా ఆ కొండ చుట్టూ ఏర్పరిచిన ప్రదక్షిణా మార్గంలో భక్తులందరూ భక్తితో, పరమశ్రద్ధతో చేసేదే ఈ గిరి ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణం అనగానే మనకు గుర్తుకు వచ్చేది అరుణాచలం గిరి ప్రదక్షిణ. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహుని గిరికి కూడా అటువంటి గిరి ప్రదక్షిణ విధిని ఏర్పాటు చేయడం ఈ ఆలయానికి చేరిన మరో వైభవం. గతంలో లేని గిరి ప్రదక్షిణా విధిని నూతన యాదాద్రి బృహత్ నిర్మాణానికి కల్పించారు. ఆ యాదగిరి గుట్ట చుట్టూ ప్రదక్షిణా పథాన్ని వినూత్నంగా ఏర్పాటైంది. గిరిని చుట్టుట శుభమని ఆధ్యాత్మికవేత్తలంటారు. ప్రదక్షిణ అనే పదంలో ప్ర అంటే సకల పాపాల నిర్మూలన, ద అంటే సకలైశ్వర్య ప్రదానం, క్షి అంటే పునర్జన్మల నాశనం, నా అంటే జ్ఞానమోక్ష ప్రసాదం. అటువంటి విశిష్టమైన గిరి ప్రదక్షిణను యాదాద్రికి కల్పించారు.
యాదాద్రి క్షేత్రంలోకి ప్రవేశించినంతనే ఎదురుగా కానవచ్చేది వైకుంఠ ద్వారం. అక్కడ నుంచే యాదాద్రి గిరి ప్రదక్షిణా పథం కూడా ప్రారంభమయ్యేది. అలా కొంచెం ముందుకు సాగితే తన తపో బలంతో శాంత స్వరూప నరసింహస్వామి వెలసేలా చేసిన యాద మహర్షి తపో వృక్షస్థలి కానవస్తుంది. గిరి ప్రదక్షిణా మార్గంలో జాతకపరంగా ఏ రాసుల నక్షత్రాల వారు ఏ వృక్షాలను పూజించాలో ఆ నక్షత్రవనం కానవస్తుంది. ఇంకా ఇదే మార్గంలో గండి చెరువు వద్ద లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణకట్ట, దీక్షాధారుల కాంప్లెక్స్, భక్త జన పుష్కరిణులు దర్శనీయమవుతాయి. ఈ గిరి ప్రదక్షిణలో ఏ దిశ నుంచి ఏ కోణంలోంచి చూసినా యాదాద్రి నారసింహుని నూతన ఆలయ శోభ వినూత్నంగా కనిపించేలా చేసిన విధం విశేషమైనది. ఇదే ప్రాంగణంలో మరో విశిష్టాలయం శివాలయం. శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః అన్నట్లుగా ఈ శివాలయం నరసింహుని దేవాలయానికి అనుబంధంగా ఉంది. శివుని హృదయం విష్ణువు, విష్ణు హృదయం శివుడు అనే అక్షరాలకు సాక్షర స్వరూపంగా ఈ రెండు ఆలయాల కలయికతో యాదాద్రి ఆలయం శైవ వైష్ణవ సంగమ క్షేత్రంగా రూపుకట్టింది. ఆగమ వాస్తు రీతికి ఏమాత్రమూ భంగం కలగకుండా నూతన యాదాద్రి ఆలయానికి ఈశాన్యపు ఈశానుడు, పర్వతవర్ధని రామలింగేశ్వరాలయానికి ఆధునికత అద్దారు. శివాలయం ఆశాంతము పల్లవ శైలి నిర్మాణం చేశారు. తూర్పు అభిముఖుడైన పర్వతవర్ధిని రామలింగేశ్వరుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని విగ్రహం బహు అందమైన రీతిలో శిల్పీకరించారు. లేపాక్షిలోని నందీశ్వరుణ్ణి ఇక్కడికి తీసుకువచ్చి అధిష్ఠింపచేశారా అన్నంత ఠీవీగా తన శివయ్య ముందుంటాడు. నందీశ్వర శిల్పాన్ని తమిళనాడు మహాబలిపురానికి చెందిన శిల్పి చేత ప్రత్యేకంగా చెక్కించారు. పర్వతవర్ధిని రామలింగేశ్వరుని గర్భాలయానికి ముందున్న దీర్ఘ చతురస్రాకారపు ముఖ మంటపంలో వాస్తుపరంగా శైవాగమాన్ని అనుసరించి నిర్మించిన ప్రాకారాలు, మంటపాలు కనిపిస్తాయి. యాదగిరీసుని కోవెలకు ఏమాత్రమూ వన్నె తగ్గని రీతిలో ముఖ మంటపంలో ఆగ్నేయ దిశలో వేదిక సహిత మంటపం, చుట్టూ ప్రాకార మంటపాలుంటాయి. వాటిపైన ఉన్న సాలహారాల్లో అష్టాదశ శక్తి పీఠాలను, 12 జ్యోతిర్లింగాలను శిల్పుల చేతి ఉలులు చెక్కాయి. వేగంగా అవతరించి వేగంగా చాలించిన అవతారుణ్ణి క్షిప్రావతారుడంటారు. ఆ దైవం క్షిప్రప్రసాదుడని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటారు. కోరిన కోరికలను తక్షణమే తీర్చే క్షిప్రప్రసాదుడు ఈ నరసింహుడు. సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవితో పాటు ఉంటే నరసింహుడు పరమశాంత స్వరూపుడని ఉపాసకులు అంటారు. ఈ నృసింహ అవతారానికి కారకుడు భక్త ప్రహ్లాదుడు. అటువంటి భక్త శిఖామణి చరిత్రను ఆలయ ముఖమండపంలో చూసిన భక్తులు పరవశలవుతారు. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. భౌగోళికంగా ఈ యాదగిరిగుట్ట నరసింహుడు స్వయంభువుగా వెలవటానికి యాద మహర్షి కారకుడైతే, అటువంటి భక్త శిఖామణి చరిత్రను సచిత్రంగా చూసి భక్తులు పరవశులవ్వాలని ఆలయ మహాముఖ మండపంలోకి చేరిన యాత్రికుల కనుల ముందు కనపడేలా ఏర్పాటు చేశారు. నవ్య యాదాద్రి ఆలయంలో యాదాద్రి అభివృద్ధి సాధికార సంస్థ యాడా ఈ ఏర్పాటు చేసింది. 7 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో 10 రజిత పలకాలను తయారు చేసింది. దాదాపు 250 కేజీల వెండిని ఉపయోగించి
తయారు చేసిన ఈ 10 పలకాలు ప్రహ్లాద చరితాన్ని సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా రూపొందించారు. దురితమును దునుమాడ అవతరించితివీవు ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు దురితమును దునుమాడ అవతరించితివీవు. ఇలా నవ్య భవ్య రీతుల యాదాద్రి లక్ష్మీ నారసింహుని నూత్న వినూత్న బృహద్దాలయ దర్శనం పరమ పావనం. 1000 కోట్ల 1000 విధాల మహా ఆలయాన్ని చూడగలగటం జన్మ జన్మల పుణ్యఫలం. సప్త శిఖరాల బంగారు గోపురాల బహుబ్రహ్మమయం యాదాద్రి లక్ష్మీ నారసింహుని అర్చనం ముక్కోటి దేవతల పూజలతో సమం. నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. ప్రకృతి రమణీయతకు నెలవుగా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత సువిశాలమైన ప్రదేశంలో ప్రధాన ఆలయం ప్రాకార మండపాలతో నిర్మాణం జరిగింది. వాస్తు పాంచరాత్ర ఆగమశాస్త్ర పద్ధతిలో స్థపతులు యాదాద్రికి కొత్త రూపునిచ్చారు. రేపు మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.